కథ మళ్ళీ మొదటికే వచ్చింది. మన ఆనందు కిందటి నెల ఆఫీసులో అప్పు చేసి ఆ మిరండాకి డబ్బు ఇచ్చాట. మిరండాన్ని మర్చిపోయినట్టే ఆ అప్పు విషయం మర్చిపోయాట. అది తీరేదాకా ఆఫీసులో మళ్ళీ అప్పు ఇవ్వరట. పిచ్చిదానా, బాధపడుతున్నావా? నేను బాధపడలేదు. ఆ డబ్బు నేను ఏర్పాటు చేస్తాను. మా నాన్న ఇప్పుడు తిరిగి వచ్చాడు కదా, మన కోడలు ఇప్పుడు సంతోషంగా ఉంది కదా. అదే చాలు లక్ష్మి. మన కోడలిది మంచి మనసు, అందువల్ల మంచే జరుగుతుంది. నమస్కారం సార్. ఎందుకు రమ్మన్నారట? రండి రండి రండి. చూసారా ఈ డ్రెస్సులన్నీ ఎలా ఉన్నాయి? చాలా బాగున్నాయండి. ఇవన్నీ మీ అబ్బాయికే. మా అబ్బాయికా? జూనియర్ ఆఫీసర్ అంటే మాటలా? ఆఫీసరా? అవును, నెలకి 2000 జీతం. 2000? మీ అబ్బాయిని ఎంత ఎత్తుకు తీసుకువెళ్ళదలిచానో తెలుసా? ఏమిటి సార్ మీరు అనేది? అవును, మీ కంటికి అందనంత దూరం తీసుకువెళ్ళబోతున్నాను. ఢిల్లీకి. ఢిల్లీకా? అవును, శంకర్కి ఢిల్లీలోనే ఉద్యోగం. ఇటు పైన మీరు మీ అబ్బాయితో మాట్లాడాలంటే నా ద్వారానే మాట్లాడాలి. అదేమిటి సార్? మరి టెలిఫోన్ మా ఇంట్లోనేగా ఉంది. అవునవునవును. అతి తొందరలో మిమ్మల్ని ప్లాట్ఫామ్ మీద చూడాలని నా కోరిక. సార్? అవును, రేపు శంకర్ని ఫస్ట్ క్లాస్లో ఢిల్లీకి పంపిస్తున్నాను. మరి మీరు రైల్వే ప్లాట్ఫారంకి రారా? ఆ ప్లాట్ఫామ్ మీదికా? అవునవును, తప్పకుండా వస్తాను. నేను ఆ ప్లాట్ఫామ్ నాదో మట్టి బుర్ర. సుబ్బయ్య ఎక్కడా? అక్కడా. ఆ మిషన్ ఆఫ్ చేయవయ్యా. ఏమిటి విషయాలు? ఏమిటి సుబ్బయ్య, నీతో పెద్ద తలనొప్పి అయిపోయిందయ్యా. నువ్వు మోసపడ్డావని ఆ కార్నర్ ప్లాట్ నీ కోసం రిజర్వ్ చేసి నొక్కి పెట్టి ఉంచాను. నువ్వేమో ఉలకో పలకో, మిగతా వాళ్ళు ఆ స్థలమే కావాలి, నా ప్రాణాలు తోడేస్తున్నారు. అది కాదు బుల్లెట్ గారు. అదేమి కాదు. సాయంకాలం 6 గంటల్లోగా 3000 ఇస్తే ఆ స్థలం నీది, లేకపోతే ఇంకోళ్ళది, అంతే. ఇల్లు బాగుందండి, నేను చూశానుగా. అన్నయ్య, ఏమిటిదంతా? నేను చస్తే నువ్వు నా ఇంటికి రాకు, నువ్వు చచ్చినా నేను నీ ఇంటికి రాను అని చెప్పిన ఆ మనిషి పిల్లంతో మాట్లాడటం నాకు ఇష్టం లేదు. నువ్వేదైనా తెలుసుకోవాలనుకుంటే నీ కొడుకుని అడిగి తెలుసుకో. ఏమిట్రా ఇది? ఆయనకి ఇంటి నుంచి ఆఫీస్ చాలా దూరంగా ఉందట, వెళ్ళి రావడానికి అవస్థగా ఉందట. ఏం చెయ్యాలి అని అడిగారు. నేను మా నాన్నగారికి ఉత్తరం రాశాను. అందువల్ల మా నాన్న గాంధీనగర్లో ఇల్లు చూశారు. ఏరా, ఈ మధ్య నువ్వు మాట్లాడమే మానేశావా? వినడానికే నిశ్చయించుకున్నావా? నీకు ఇల్లు కావాలని ఎక్కడో గుడివాడలో ఉన్న మీ మామగారికి ఉత్తరం రాయాలని తెలిసిందే. ఇక్కడే ఇంట్లో ఉన్న మీ అమ్మా నాన్నలకి చెప్పాలని తెలియలేదట్రా. ఇప్పుడు మీ నాన్నగారు వచ్చి అడిగితే నేనేం సమాధానం చెప్పాలరా? ఎలా చెప్పాలో తెలియకే కదా నాన్న లేనప్పుడు పెడుతున్నాం. పద పార్వతి, వర్జం వస్తుంది. ఏ క్షణాన నువ్వు నా కడుపున పడ్డావో ఆ క్షణానే నాకు మీ నాన్నగారికి వర్జం వచ్చిందిరా. అది ఇప్పుడే మమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళిపోతోంది. ఒరేయ్, పోరా.
ఏమిటి మావయ్య మీరు ఇక ప్రెస్కి వెళ్ళలేదా? పొద్దున్నే వెళ్ళాను, పగలంతా పనిచేశాను. సాయంత్రం అయింది కదా, ఆ? వచ్చేసాను. ఇప్పుడు సాయంకాలం అయిందా? నేను ఇక పొద్దున్నే ఉన్నానే. అంటే ఆనంద్ ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోయిన విషయం నీకు తెలియదు.